వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ వ్లాగ్స్. ఈరోజు మా అమ్మమ్మతో అయితే నాకు ఇంటర్వ్యూ ఉంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఆస్క్ హర్ క్వశ్చన్స్. నీకు కూడా ఎక్సైటెడ్గా ఉందా? చాలా ఎగ్జాస్టింగ్గా ఉంది. నాకైతే సూపర్గా ఉంది. అందుట్లో ఒక చిన్న బేబీ నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది అంటే నాకైతే చాలా 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 ఎగ్జైట్గా ఉంది. సో చూసారు కదా, మా అమ్మమ్మకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, హాయ్ మా అమ్మ, నీ పేరేంటి? హాయ్ హేమా, నా పేరైతే విజయలక్ష్మి. ఓకే, మీకు ఎన్ని ఇయర్స్? నాకు వచ్చేసి 45. ఓకే, 45. మీరు ఈ ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? నేను ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నది అయితే ఒక రీజన్ అయితే ఏమీ లేదు. బట్ నేను కూడా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటాను. అంతకుముందు చూస్తూ ఉండేదాన్ని. అలా చూస్తూ చూస్తూ నాకు కూడా ఎందుకో అనిపించింది, మనం కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. కానీ ఇంట్లో వాళ్ళు అందరూ ఒప్పుకోవాలి కదా అని నేను ఛానల్ కొంచెం చెప్పలేదు. సరే, అది చూస్తూ చూస్తూ ఉన్నాను. వేరే వాళ్ళది ఛానల్ అయితే ఒకటి చూశాను. ఆ ఛానల్ చూశాక నాకు కూడా అనిపించింది, అరే వాళ్ళు ఏమీ లేదు, సింపుల్గా చేశారు, అలాంటిది మనం ఎందుకు చేయకూడదు అని నాకు కూడా అనిపించింది. అందుకు ఛానల్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చింది. ఓకే, మీరు ఈ ఛానల్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ ఛానల్ స్టార్ట్ చేసి నేను 20 నెలలు అవుతుంది. ఈ ఛానల్ స్టార్ట్ చేసి నేను 20 నెలలు అవుతుంది. 20 నెలలు అసలు ఛానల్ స్టార్ట్ చేసింది అయితే నేను ఎవరిని అడగలేదు. మా పిల్లలుని అడిగాను. మా పిల్లలు అడిగితే వాళ్ళు నాకు ఛానల్ ఓపెన్ చేశారు. నేను ఆ ఛానల్ పెట్టుకోవటం కూడా నాకు తెలీదు. మా పిల్లలు నాకు ఛానల్ ఓపెన్ చేసి ఇచ్చారు. ఇంకా నేనైతే ఫస్ట్గా అయితే భోజనం వీడియో అలా స్టార్ట్ చేశాను. భోజనం వీడియో పెట్టాను. భోజనం వీడియో కొంచెం మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఒక వీడియో పెట్టేదాన్ని. మంచిగా నాకు వ్యూస్ వచ్చింది, రెస్పాన్స్ బాగుంది. ఇక అలా ఒక కొన్నాళ్ళు భోజన వీడియోనే కంటిన్యూ చేశాను. ఇంకా ఏమీ నాకు తెలియదు అప్పుడు. ఓన్లీ భోజన వీడియోనే పెట్టేదాన్ని. మెల్లగా కొంచెం లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలి అనే ఆలోచన వచ్చింది. లాంగ్ వీడియోస్ కూడా కొంచెం నాకు తెలిసినవి, పిండి వంటలు, కొంచెం నాకు తెలిసిన వంటలు లాంగ్ వీడియోస్ కూడా చేశాను, పెట్టాను. అలా అలా కొంచెం కొంచెం అట్లా పెడుతూ ఉండగానే కొంచెం నాకు ఎంకరేజ్మెంట్ మంచిగా వచ్చింది. ఇంకా నాకు ఇంట్రెస్ట్ బాగా వచ్చింది. ఇంట్లో కూడా కొంచెం సపోర్ట్ బాగుంది నాకు. మా హస్బెండ్ నుంచి కానీ మా పిల్లల నుంచి కానీ నాకు మంచి సపోర్ట్ ఉంది. ఇంకా సరే, ఇక మొదలు పెట్టాం కదా అనేసి చిన్నగా సాంగ్స్ కూడా పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంకా అలా 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 ఇప్పటి వరకు ఇట్లా వచ్చింది నా జర్నీ. ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీలో ఎక్కువగా సపోర్ట్ చేసిన పర్సన్ చెప్పండి. మా ఫ్యామిలీలో ఎక్కువగా సపోర్ట్ చేసిన పర్సన్స్ అంటే మా కిడ్స్ అండి. మా పిల్లలు కాదు, మా పిల్లల వాళ్ళ పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ ఉంది నాకు. వాళ్ళు అలా చెయ్యి, ఇలా చెయ్యి అని ఐడియాస్ ఇచ్చేవాళ్ళు. మా పిల్లల్లో ఒక చిన్న పాప అయితే కొంచెం నాకు ఫస్ట్లో సపోర్ట్ బాగా చేసింది. మా చిన్న పాప సపోర్ట్ బాగా చేసింది నాకు. ఇక ఆ సపోర్ట్తోనే నేను కొంచెం ఇప్పుడు ఇక్కడ వరకు రాగలిగాను. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాను అంటే అంతవరకు అయితే నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అంతే. మీరు చెప్పారు కదా 2 పిల్లలు మీకు బాగా సపోర్ట్ చేశారని, వాళ్ళ పేర్లు తెలుసుకోవచ్చా? వాళ్ళ పేర్లు అంటే 2 పిల్లలు అంటే ఫస్ట్ నాకు సపోర్టింగ్గా ఉంది జై భార్గవ్ అండ్ హేమాశ్రీ. వాళ్ళిద్దరూ నాకు మంచిగా హెల్ప్ చేశారు ఛానల్కి. వాళ్ళిద్దరూ పెట్టుకొనే నేను వీడియోస్ చేసేదాన్ని. ఫస్ట్లో సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ హెల్ప్తోనే నేను మంచిగా చేశాను. అప్పుడు వాళ్ళని పెట్టి వీడియోస్లో నేను చేశాను. తర్వాత ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక ఇక నేనే అట్లా మెల్లగా నేనే పెట్టుకుంటాం స్టార్ట్ చేశాను.
ఇకొచ్చేసి ఐడియాస్ అనేది నాకు ఎవరు ఇవ్వలేదు. ఇలా చెయ్యాలి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని ఎవరు అయితే నాకు ఐడియాస్ ఇవ్వలేదు. నేను యూట్యూబ్‌లో చూస్తూ నాకు తెలిసిందేదో నేను పెట్టుకుంటున్నాను వీడియోస్. అంతేగాని ఐడియాస్‌గా అయితే నాకెవరు ఇవ్వలేదు. మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇంకా ఛానల్స్ ఉన్నాయా? మా ఫ్యామిలీలో ఛానల్స్ అయితే అందరికీ ఉన్నాయి. కాకపోతే ఇంట్రెస్ట్‌గా ఎవరు వీడియోస్ అయితే పెట్టరు. మా పాప వాళ్ళకి ముగ్గురికి ఛానల్స్ ఉన్నాయి. అయితే చిన్న పాప అయితే రన్నింగు చేస్తూనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో చేస్తూ ఉంది. రెండో పాపకి ఉంది. పెద్ద పాపకి ఉంది. వాళ్ళైతే రన్నింగ్ లేదు, ఆపేశారు. ఇంకా అయితే అట్లా అంతే. మీకు మీ హస్బెండ్ ఎంత సపోర్ట్ చేశారు? మా హస్బెండ్ సపోర్ట్ అంటే మంచిగానే ఉంది. ఇప్పటి వరకైతే ఉంది. అప్పుడు కొంచెం ఎవరికైనా కొంచెం ఏదైనా చికాకు అనిపిస్తది కదా! అలాంటప్పుడు కొంచెం ఏదో ఉంటది. అదేం పెద్ద ఇది కాదు. కానీ హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం. హస్బెండ్ సపోర్ట్ లేనిదే మనం ఏమీ చేయలేం కదా! హస్బెండ్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా మనం ముందుకి ఇంకా వెళ్ళాలి అనుకుంటే మన సొంతగా తెలివితేటలుండి, మన ఐడియాస్ ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా మనం దాంట్లో సక్సెస్ అవ్వాలి అంటే మన తెలివితేటలే ఎక్కువ ఉండాలి. వేరే వాళ్ళ తెలివితేటల మీద ఆధారపడకూడదు. మన తెలివితేటలే మనకి ఎక్కువ ఉండాలి. దేంట్లో సక్సెస్ అవ్వాలన్నా మన తెలివితేటలే మనకి ఎక్కువ ఉండాలి అని నేను ఫీల్ అవుతా. సో మీరు ఈ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుందని మీరు చెప్పారు కదా! అది మీరు ఎందుకు స్టార్ట్ చేశారు అవన్నీ చెప్పేశారు. మీకు ఇంకా ఇవన్నీ ఐడియాస్ అంటే మీకు ఇది ఇట్లా పెట్టాలి, ఇది ఇట్లా పెట్టాలని ఐడియాస్ ఇచ్చింది ఎవరు? ఇట్లా పెట్టాలి, అట్లా పెట్టాలి అని ఎవరు నాకు ఐడియాస్ ఇవ్వలేదు. ఓన్లీ యూట్యూబ్‌లో సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని నేను వాటిని పెట్టుకునేదాన్ని తప్పితే నాకు ఐడియాస్ ఎవరు ఇవ్వలేదు. ఓన్లీ వంట వీడియోస్ పెట్టమని నాకు అందరూ చెప్పారు. వంట వీడియోస్ పెట్టాలి అంటే చాలా చాలా కష్టం దానికి. మనం ఒక వంట చేయాలి అంటే మామూలుగా చేయాలి అంటేనే దానికి చాలా కష్టం ఉంటది. అది మనం వీడియోస్ చేసుకుంటూ వంట చేయాలి అంటే చాలా కష్టం. వీడియో తీసేవాళ్ళు ఉండాలి. మనకి తీసేవాళ్ళు అలా ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే వండి చేసుకోవాలి అంటే అది చాలా కష్టం. అందుకనేసి నేను వంట వీడియోస్ అనేది ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టటం లేదు. తీసేవాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. మనం ఒక్కళ్ళమే అంటే అది అంత అవ్వదు. అందుకనేసి నేను తీసేవాళ్ళు లేరు అని వంట వీడియోస్ పెడతాను. కానీ వంట వీడియోస్ పెట్టమని చాలా మంది అడిగారు. వంట వీడియోస్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఇద్దరుండాలి అంటే మాకు అది అవ్వదు. అందుకనేసి నేను ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే వంట వీడియోస్ కూడా పెడుతున్నాను. అప్పుడప్పుడు పెడుతున్నాను. డైలీ అయితే పెడతలేదు. అప్పుడప్పుడు పెడుతున్నాను. సో ఈ స్టాండ్, మీకు ఈ ఫోన్, ఆ థింగ్స్ అన్నీ మీకు ఎవరు సపోర్ట్‌గా ఇచ్చారు? ఇవన్నీ మైక్, ఇవన్నీ మీకు ఎవరు సపోర్ట్‌గా గిఫ్ట్ చేశారనేది నా డౌట్. స్టాండ్ అయితే నాకు ఫస్ట్‌లో ఏమీ లేదు. ఓన్లీ ఏదన్నా పక్కన పెట్టుకొని వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని. స్టాండ్ అనేది ఏం లేదు. తర్వాత ఒక 5, 6 నెలలు అట్లా వచ్చేసినాక కొంచెం వీడియోస్ మంచిగా ఉన్నాయి అనుకున్నప్పుడు స్టాండ్ అయితే మా రెండో పాప కొనిచ్చింది. ఆ స్టాండ్ ఇప్పటి వరకు నేను పెట్టుకుంటున్నాను. మా రెండో పాపే ఇచ్చింది స్టాండ్ నాకు. ఇక సపోర్ట్ అయితే ఇప్పుడు నాకు ఇంకెవరిది లేదు. నేనే నా సొంతగా నా సపోర్ట్‌తో నా ఐడియాస్‌తోనే నేను వీడియోస్ పెట్టుకుంటున్నాను. అది మంచిగా ఆడియన్స్ మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ దయ వల్లే నేనైతే ఇక్కడి వరకు రాగలిగాను. ఇంకా ఇక్కడి వరకు వచ్చాను అంటే నాకు అదే గ్రేట్‌గా అనిపిస్తుంది. మంచిగా ఆడియన్స్ నాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే నేను ఇక్కడి వరకు రాలేను. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎంత ఉంది అనేది కాదు. ముందైతే మనకి మన ఆడియన్స్ సపోర్ట్ చాలా చాలా కావాలి. అది ఉంటేనే మనం ఎప్పుడైనా సరే
ముందుకు వెళ్ళగలుగుతాం. వాళ్ళ సపోర్టు, వాళ్ళ ఎంకరేజ్మెంటు, వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తేనే మనకి ఇంకా ఇంకా ఏం చేయాలి అనే ఆలోచన మనకి మంచిగా వస్తుంది. వాళ్ళ ఎంకరేజే మనకి ఎక్కువ కావాలి అని నేను కోరుకుంటా. ఇప్పుడు నా డౌట్స్ అయితే క్లియర్ అయిపోయినాయి, మీ డౌట్స్ క్లియర్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఆల్రెడీ వచ్చేసింది, ఇది చెప్పాను కదా మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు అది వచ్చింది. ఇంకా మీతో ఉండే ఆ చిన్న అల్లరి పిల్ల ఎవరు? నాతో ఉండే మా చిన్న అల్లరి పిల్ల అంటే నేను వీడియోస్లో పెడుతూనే ఉంటాను. నేను మా ఇంటికి వచ్చిన, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినా, మా పిల్లల దగ్గరికి వెళ్ళినా, మా పిల్లలు వాళ్ళ పిల్లల్ని నేను వీడియోస్లో పెడుతూనే ఉంటాను. హేమాశ్రీ మీకు తెలుసు, మీ అందరికీ తెలిసి ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది హేమాశ్రీ. హేమాశ్రీ ఎక్కువ నాకు వీడియోస్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేసి మా పెద్ద పాప వాళ్ళ చిన్న పాప ఉంటుంది, ఆ పాపని కొన్ని సాంగ్స్లో పెట్టాను. హేమాశ్రీ వచ్చేసి అయితే ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది, మీ అందరూ చూస్తున్నారు, నన్ను క్వశ్చన్స్ అడుగుతుంది. ఇలా ఇది ఒక వీడియో చెయ్యాలి, నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను అనే ఐడియా ఇచ్చింది కూడా హేమాశ్రీనే. యాక్చువల్గా రాత్రి ఐడియా ఇచ్చింది నాకు, మనం ఇలా చేద్దాము, నిన్ను నేను ఇంటర్వ్యూ చేస్తాను మనం అని చెప్పేసి అంటే సరేనన్నా నేను కూడా. ఇప్పుడు ఇది చేస్తున్నాము అంటే తనకి కారణం కూడా హేమాశ్రీయే. మీరు ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? పెద్ద క్వశ్చనే అడిగారే హేమశ్రీ గారు. నేను ఛానల్ స్టార్ట్ చేసినాక నాకు ఫ్రెండ్స్ అంటే ఈ మధ్యలో స్టార్ట్ అయినా కూడా ఓకే, ఇంతకు ముందు నుంచి అవసరం లేదు, ఇప్పుడు స్టార్ట్ అయినా కూడా ఓకే. నాకు ఫ్రెండ్స్ అంటే మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఛానల్ స్టార్ట్ చేశాక బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నాకు ఎవరూ లేరు అనే అనుకోవాలి. మామూలుగా నేను వీడియోస్ చేస్తుంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే చాలా మంది కాదు, అందులో చాలా 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 మంచిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అయితే నాకు ఒక ముగ్గురు ఉన్నారు. ఖచ్చితంగా అయితే మంచిగా నన్ను ఎంకరేజ్ చేస్తారు, నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు నాకు. వాళ్ళ పేర్లు తెలుసుకోవచ్చా? వాళ్ళ పేర్లు అయితే నాకు కూడా తెలీదు, బట్ ఇది వాళ్ళ పేర్లు తెలీదు, కానీ నాకు ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. పేర్లు అయితే వాళ్ళ రియల్ పేర్లు అయితే నాకు తెలీదు. వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయా, వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారా అదంతా తెలుసు మీకు? వాళ్ళకి కూడా ఛానల్స్ ఉన్నాయి. ఛానల్స్ ఉన్న వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఛానల్ రన్ చేస్తున్నారు. రన్ చేసే వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తున్నారు మంచిగా. అంటే వాళ్ళ పేర్లు అవి మనం ఎందుకంటే చెప్పకూడదేమో తెలియదు, కానీ నాకు చెప్పను నేను. కరెక్ట్గా పేర్లు తెలియదు, కానీ సపోర్ట్ మట్టుకి చాలా చాలా నాకు చేస్తారు. అవును, వాళ్ళకి ఇప్పుడు చూసే వాళ్ళకి వాళ్ళ పేర్లు చెప్పినా కొంతమందికి నచ్చదు కదా, అట్లా చెప్పకూడదు మనం కూడా. కొన్నిసార్లు వాళ్ళ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అవన్నీ చెప్పకూడదు. అవునా, సరే అండి హేమశ్రీ గారు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మన ఇంటర్వ్యూలో? ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలి అని మీకేమైనా అనిపిస్తుందా? నేను ఎలాంటి వీడియోస్ పెడితే మీకు బాగుంటది అని మీకేమైనా అనిపిస్తుందా? నాకు అవన్నీ ఏమీ లేదు, బట్ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ వస్తారు అని నాకు ఉంది. సపోర్ట్ చేసే వాళ్ళు మీకు ఇంకా చాలా బాగా సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకైతే తెలీదు, ఇప్పటికి ఇది పెట్టి 40 minutes అవుతుంది. ఇంకా మేము 30 minutes కంటే అవర్ పెడదాం అనుకుంటున్నాం. సో ఇంకా ఉన్న మినిట్స్ మేము ఎట్లాగొట్లా క్లియర్ చేస్తాం. ఇంకా చాలా టైమే ఉంది, దాన్ని ఎట్లాగొట్లా మేము ఈ వీడియోలోనే క్లియర్ చేస్తాం. చూడండి, ఇంకా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి ఇందులో. మీరు ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ కొన్ని మీకు కనపడవు. ఆ క్వశ్చన్స్ అవేం కనపడవు. సో చాలానే అడిగారు, మీ ఫేవరెట్ పర్సన్, మీ ఫేవరెట్ కలర్, అట్లా చాలామంది అడిగారు. సో
ఓకే, కంటిన్యూ చేద్దాం. నేనైతే మీరు మాకు సపోర్ట్ చేస్తారని బాగా అనుకుంటున్నా. సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాం. మే నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. సపోర్ట్ చేస్తామని అయితే అనుకుంటున్నాం. సో క్వశ్చన్స్‌లోకి వెళ్ళిపోదాం మనం. మీ ఫేవరెట్ పర్సన్, ఐ మీన్ మీ ఫేవరెట్ చిల్ మీ మీకు ఇష్టమైన పర్సన్ ఎవరు మీ ఫ్యామిలీలో? ఇద్దరినన్నా ముగ్గురినన్నా సెలెక్ట్ చేసుకోండి, కానీ వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి. ఫ్యామిలీలో ఇష్టమైన అంటే అది కష్టం, ఎవరు చెప్పలేరు. ఫ్యామిలీలో ఇష్టమైన ఒకళ్ళు అంటే ఎవరిని చెప్తాం, ఎవరిని చెప్పలేము. ఎందుకు అంటే అందరూ ముఖ్యమే, మనకి అందరూ ఇంపార్టెంటే. ఎవరిని ఒక్కళ్ళని అనేది చెప్పలేము. అది బయట వ్యక్తులకి అయితే మనం చెప్పగలుగుతాం కానీ ఇంట్లో ఫ్యామిలీలో ఒకళ్ళని అనేది మనం ఎవరిని చెప్పలేము. ఆ క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ చెయ్యాలి అనుకోను. ఓకే, మీరు పర్సనల్ పర్సనల్‌గా పెట్టుకుంటారంటే పెట్టుకోండి. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? నాకు 5 కలర్స్ చెప్పాలి. 2, 3 అని ఆపేయకూడదు. 5 చెప్పాలి. ఫేవరెట్ కలర్స్ అంటే 5. నాకొచ్చేసి మంచిగా పింక్ ఇష్టము, హుహు. మంచి గ్రీన్ ఇష్టము, మంచి బ్లూ ఇష్టము, ఓకే. వెల్లో కూడా ఇష్టమే. హ్మ్. ఇంకొచ్చేసి ఇంకొక కలర్ కదా చెప్పాలి నేను. ఇంకొక కలర్ అంటే ఇప్పుడు నేను వేసుకున్న కలర్ కూడా ఇష్టమే నాకు. ఓకే. మీరు మాక్సిమం చైన్స్ వేసుకుంటారు కదా వీడియోస్‌లో. ఆ చైన్స్ రియలా? ఫేకా? నిజం చెప్పండి. అబద్ధాలు చెప్పకండి. అవన్నీ చెప్పకూడదండి హేమశ్రీ గారు. అవన్నీ చెప్పకూడదు. అవి సీక్రెట్స్. అవి చెప్పకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఓకే. మీరు ఈ వీడి మీరు ఒక వీడియో పర్ఫెక్ట్‌గా చేయాలి అంటే ఎన్ని ట్రయల్స్ చేయాలి మీరు? అబ్బో! ఇది చాలా ట్రిక్కీ క్వెషన్. వీడియోస్ చేయటం అంటే ఈజీ అనుకుంటారు, కానీ ఈజీ కానే కాదు. దానికి చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాలి. ఒక లాంగ్ వీడియో చేయాలి అన్నా చాలా కష్టపడాలి. ఒక లాంగ్ వీడియో చేయాలి అంటే చాలా చాలా కష్టం ఉంటుంది. చూసే వాళ్ళకి ఏముందిలే అనుకుంటారులే కానీ చాలా కష్టం ఉంటుంది దాంట్లో కూడా. నేను షార్ట్ వీడియో చేయాలి అన్నా కూడా షార్ట్ వీడియో కూడా ఏముంది అనుకుంటారు, కానీ అది కూడా చాలా అది సక్సెస్ అవ్వాలి అంటే దానికి కూడా చాలా కష్టమే ఉంటుంది. వీడియోసే అంటేనే ఏది ఈజీ కాదు, చాలా చాలా కష్టం ఉంటుంది. వీడియోస్ చేయాలి అంటే దానికి కష్టం ఉంటుంది. చూసే వాళ్ళది ఏమి ఉంటుంది ఈజీ అనుకుంటారు, ఈజీ అయితే కానే కాదు, చాలా కష్టం ఉంటుంది వీడియోస్ పెట్టడం అంటే. అది ఎంత మనం ఇంట్లో ఎంత చేసి ఎంత మంచిగా సక్సెస్ అయినా సరే బయట నుంచి చాలా చాలా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అంటే మన రిలేషన్ నుంచే అవ్వచ్చు, మన రిలేషనే అనుకోండి, బయట వాళ్ళు పెద్ద కాదు, రిలేషన్ నుంచే వేరే వేరే ఎన్నెన్నో ఉంటాయి సమస్యలు. అలా మనం అవన్నీ మనకి వద్దు అనుకుంటే, మన సక్సెస్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే దేన్ని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళాలి. అందరూ ఎన్నెన్నో అంటారు, ఏవి పట్టించుకోకుండా మనం సక్సెస్ వైపే వెళ్ళాలి. అంతే, మనం ఖచ్చితంగా మన సక్సెస్ నుంచే మనం ముందు అడుగేయాలి అనేది నా ఉద్దేశం. మీరు ఈ ఛానల్ స్టార్ట్ చేసి చాలా నెలలు అయింది అన్నారు కదా, అది ఎప్పుడు స్టార్ట్ చేశారని క్లియర్గా చెప్పండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు అని క్లియర్గా మంత్ డేట్ కూడా చెప్పండి అంటున్నాను. అది అంతా నాకైతే గుర్తులేదు. ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ స్టార్ట్ చేసి నాకు మంచిగా సబ్స్క్రైబర్స్ ఒక 500 వచ్చారు. 500 వచ్చాక నేను అది ఎక్కడికి వెళ్ళానంటే శ్రీశైలం కాదు, ఊరు గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళాక తమిళనాడు గుడికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఏమైందంటే నేను వీడియోస్ చేసి పెట్టాను, నా ఛానల్ డిలీట్ అయిపోయింది. నేను అంతమంది కష్టపడి సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాక నా ఛానల్
డిలీట్ అయిపోయింది. నేను ఎంత ట్రై చేసినా నాకు మళ్ళీ ఛానల్ రాలేదు. ఇంకా ఆ ఛానల్ మళ్ళీ ఆపేసేసాను. ఇక ఆ ఛానల్ ఆపేసి మళ్ళీ కొత్తగా ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేశా. అలా జరిగింది. ముందు స్టార్ట్ చేసిన ఛానల్ మంచిగా వచ్చింది. వచ్చాక నాకు అలా అయ్యింది. ఎందుకు పోయింది అనేది నాకు కూడా తెలీదు. అది పోయింది. ఇక తర్వాత మళ్ళీ వేరే ఛానల్ స్టార్ట్ చేశాను. వేరే ఛానల్ ఇప్పటి వరకు ఇలా వచ్చాను. ఇప్పటి వరకు అయితే నాకు మంచిగా ఉంది. సపోర్ట్ అది బాగుంది. అది ఇక అంతే. ఈ ఛానల్ అంటే ఆ ఛానల్ ఎందుకని డిలీట్ అయింది అవన్నీ నేను అడగను, కానీ డిలీట్ అయిందని చెప్తున్నారు. అది చాలా సాడ్ విషయం. నాకు కూడా ఏడుపొచ్చింది మీరు అట్లా అనగానే. అన్నీ కష్టపడి మీరు అన్ని వీడియోస్ చేసి అన్ని సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని అవన్నీ చేసినాక ఎవరొకళ్ళు డిలీట్ చేశారని మీరు కూడా బాధపడి ఉంటారు కదా. మనం కష్టపడినప్పుడు ఒకటి అలా అయితే బాధేసిద్ది. మనం కష్టపడి సక్సెస్ అంతవరకు వచ్చాక అది అట్లా అయింది అంటే ఎవరికైనా బాధేసిద్ది. కానీ మనకి తెలియదు అది ఎందుకు అలా అయింది అనేది తెలియదు. తెలియనప్పుడు ఇంకేం చేస్తాం, సర్లే మళ్ళీ కష్టపడదాం అన్న ఉద్దేశంతోనే నేను ఇంకా మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. ఛానల్ స్టార్ట్ చేసుకొని ఇప్పటి వరకు అయితే వచ్చాను. ఇలాగా ఏదైనానండి మంచిగా దేవుడు అనుగ్రహం ఉండాలి. ఎవరికైనా దేవుడు అనుగ్రహంతో పాటు మనం చేసే పని మంచిగా మన మనసు పెట్టి చేస్తే ఏదైనా సక్సెస్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఏ ఏ ఒడిదుడుకు వచ్చినా దేన్ని పట్టించుకోకుండా మనం మంచి సక్సెస్ వైపు వెళ్ళాలి అంటే మనం మంచిగా మనసు పెట్టి చేయాలి. ఏ పనైనా సరే ఆ పనిలో సక్సెస్ ఖచ్చితంగా అయితే వస్తుంది. అదైతే నేను చెప్పగలను. సరే, మళ్ళీ ఇంకొక టాపిక్తో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం హేమశ్రీ గారు. ఇప్పటికైతే ఇక ఈ టాపిక్ ఇంతవరకు. మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ వస్తాం మీ ముందుకైతే. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఆగండి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అడగాల్సినవి చాలా ఉన్నాయి. మీకు ఓరియో ఇష్టమేనా? అవన్నీ ఇంకొక వీడియో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఇంకా చాలా లాంగ్ అయిపోద్ది వీడియో. ఏముంది, ఇంకా 30 minutes కూడా లాంగ్ అయిపోతే మళ్ళీ ఇంకొక వీడియో మళ్ళీ చేద్దాం. అసలు ఒప్పుకోవట్లేదు కదా, 30 minutes అన్నా ఉంచుదాం. మా హేమశ్రీ గారు నన్ను ఈ ఇంటర్వ్యూ చేస్తుంది. నాకు తను డౌట్స్ అడిగింది, నేను చెప్పాను, తను క్లియర్ చేశాను. మా ఇద్దరి డిస్కషన్ మీతో కూడా షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాము. మమ్మల్ని మంచిగా మీరు అభిమానించండి, ఆదరించండి, ముందుకు తీసుకెళ్ళండి. మళ్ళీ ఇలాంటి వీడియో 2 రోజులకి అట్లా పెడుతూ ఉంటాము. తన డౌట్స్ నా డౌట్స్ ఇద్దరం క్లియర్ చేసుకొని ఆ డౌట్స్ మీతో షేర్ చేసుకుంటాం. మీ అందరూ ఖచ్చితంగా మమ్మల్ని ఆదరించండి, అభిమానించండి. చిన్న పాప ఇంటర్వ్యూ చేస్తుంది అంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా ఎవరికైనా. నాకు కూడా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది ఇంట్రెస్ట్. తను ఇంటర్వ్యూ చేస్తుంటే నేను ఆశ్రయిస్తుంటే నాకు ఎలా ఉందంటే మనసుకి చాలా 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 హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకుంటాం. మా అమ్మమ్మకి నా మీద డౌట్స్ ఉన్నాయంటే ఇప్పుడు మా అమ్మమ్మ కూడా నా డౌట్స్ తన డౌట్స్ క్లియర్ చేసుకునిద్ది ఏమో. మరి ఏం క్వశ్చన్స్ అడిగిద్దో నాకు కూడా తెలీదు, చూద్దాం. సరే, ఇంకో వీడియో చేద్దాం అంటుంది కదా. ఇప్పటికైతే నాకు కూడా కొంచెం ఇంకా పని ఉంది. సరే, కొన్ని డౌట్స్ వస్తే మీతో షేర్ చేసుకున్నాము. మళ్ళీ ఇలాంటివి ఇంకా ఇంకా మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాం. తను ఇక్కడే ఉంటుంది సెలవులన్నాళ్ళు. రోజు ఏదో ఒక డౌట్స్ ఉంటుంది. రోజు మీతో 2-3 నిమిషాల వీడియో అయినా సరే మేము మీ ముందుకైతే ఖచ్చితంగా వస్తాము. ఇద్దరమే వస్తాము మీ ముందుకి. సో మార్నింగ్ మా అమ్మమ్మ షార్ట్ వీడియో పెట్టింది కదా, అది చాలాసేపు ఉండిద్ది కదా. అదే వీడియోతో ఈ వీడియో అప్లోడ్ చేశాక ఆ వీడియోలో మా అమ్మమ్మ నన్ను ఏం క్వశ్చన్స్ అడిగిద్దో చూడండి. బాయ్ ఓకే అండి, బాయ్ బాయ్ బాయ్. అందరూ ఆదరించండి, అభిమానించండి. అందరికీ హ్యాపీ హాలిడేస్, హ్యాపీ బాయ్, హ్యాపీ సమ్మర్.